హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సత్య మాస్టర్. ముఖ్యంగా ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 సూలూరుపేటలో అత్యద్భుతంగా ఘనంగా జరిగింది. ఈ 3 రోజుల పండుగ చాలా అద్భుతంగా జరిగే అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రజలందరికీ, అలాగే ముఖ్యంగా ఈ పండుగకి అవకాశం ఇచ్చినటువంటి చేసుకోవాలి మీరు అని అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, ముఖ్యంగా ఈ ఈవెంట్ ఘనంగా నిర్వహించడానికి అహర్నిశలు కృషి చేసినటువంటి కలెక్టర్ వెంకటేశ్వర్ ఎస్ గారికి, అలాగే మన ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళ కృషి ఎంతైనా ఉంది. ఈ పండుగను ఘనంగా జరపాలి. 4 సంవత్సరాలుగా చేయనటువంటి ఆపినటువంటి ఈ పండుగను మళ్ళీ స్టార్ట్ చేయాలని ఘనంగా సూలూరుపేట ప్రజలకి, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక పండుగ వాతావరణం సృష్టించాలని అహర్నిశలు కృషి చేసినటువంటి ఇద్దరికి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్తూ, అలాగే అనగానే సత్యప్రసాద్ గారికి, ముఖ్యంగా వాకాటి నారాయణ రెడ్డి గారికి ఎక్స్ఎమ్మెల్సీ, అలాగే వీళ్ళందరికీ వెన్నంటూ ఉండి మాకు కూడా సపోర్ట్ చేసి హైదరాబాద్ నుంచి, ఫిలిం ఇండస్ట్రీ నుంచి చాలామంది ఆర్టిస్టులని రప్పించడానికి మాట్లాడి అహర్నిశలు ప్రతి నిమిషం కూడా ఎలా జరుగుతుంది, ఏదన్నా అవసరం ఉంటే కాల్ చేయని చెప్పినటువంటి కొండేపాటి గంగాప్రసాద్ గారికి ముఖ్యంగా నేను నమస్కారాలు తెలుపుతున్నానండి. ఇద్దరు, కొండేపాటి గంగాప్రసాద్ గారు, వాకాటి నారాయణ రెడ్డి గారు చాలా 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 హెల్ప్ చేశారు. నేను ఈ సక్సెస్ వెనక వాళ్ళ సహాయం చాలా ఎంతో ఉంది. వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. టూరిజం మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ సూలూరుపేట ప్రజలందరికీ కూడా మంచి పండగ వాతావరణాన్ని, అందరినీ కలయిక, ఈ ఈవెంట్ ద్వారా, ఈ ఫెస్టివల్ ద్వారా అందరినీ కూడా కుటుంబ సభ్యుల్లాగా కలిపినటువంటి ఈ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం కూడా బాగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు. మరొకసారి ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ చెప్తూ, అలాగే ఎమ్మెల్యే గారి భర్త గారు అయినటువంటి పార్థసారథి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఐదోసారి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి, నా సత్య మీడియాకి అవకాశం ఇచ్చినటువంటి కలెక్టర్ వెంకటేశ్వరరావు గారికి, అలాగే నిలవల విజయశ్రీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంతంగా సమన్వయం చేసుకున్నటువంటి టూరిజం శాఖ వారికి, అలాగే అధికారులకు, అటవీ శాఖ వారికి, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మునిపెన్నడూ లేని విధంగా ఈ చరిత్రలోనే ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ఒక చరిత్రగా నిలిచిపోతుంది అని నేను అనుకుంటున్నాను. అందరి మాట కూడా అదే, ప్రజలందరూ కూడా అదే అంటున్నారు. దీనంతటికీ ముఖ్య సారథిగా నిలవల సుబ్రహ్మణ్య గారు అనుకుని నడిపించారు. వాళ్ళు కూడా సార్ కూడా చాలా సలహాలు ఇచ్చారు ఎంతవరకు జరిగినటువంటి ఫ్లెమింగో ఉత్సవాల గురించి. ఇప్పుడు మనం ఎలా ఏ లెవెల్లో చేయాలి అనే ఇదిగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం వినియోగించుకొని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలని వెనకుని నడిపించినటువంటి నిలవల సుబ్రహ్మణ్యం గారికి మరొక్కసారి మా సత్య మీడియా తరపున, నా తరపున, ఈ స్టేట్లోనే కాదు, ఈ ఊరే కాదు, అన్ని స్టేట్లు, అన్ని దేశాల్లో చూడాలన్నా కూడాను ఒకే ఒక సాధనము మీడియా. అది ప్రింట్ మీడియా అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా అవ్వచ్చు, డిజిటల్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరూ కూడా మన ఈవెంట్, మన పండుగ, మన వాళ్ళు అనే విధంగా చాలా చక్కగా అందరికీ చూపించారు. దానివల్లనే మా అందరికీ పేరు వచ్చింది. మేమందరం ప్రజలకు తెలియాలంటే మీడియా లేనిదే మేము లేము. అలాగా అందరికీ తెలిసే విధంగా చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా చాలా ఆనందంగా ఉంది. కొత్త సంవత్సరంలో ఎంతో అద్భుతమైనటువంటి ఈవెంట్ని ప్రజలందరికీ తెలియపరిచి, ఇతర రాష్ట్రాల నుంచి, మా సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా చాలా కాల్స్ వచ్చినాయి. చాలా చాలా హిట్ అయింది, చాలా బాగుంది. నెక్స్ట్ ఫ్లెమింగో ఉంటే మేము వస్తామని చాలామంది హీరోయిన్లు కానీ, ఆర్టిస్టులు కానీ, కమెడియన్స్ కానీ, సింగర్స్ కానీ అందరూ కూడా ఫోన్లు చేశారు. ఇంకా ప్లస్ న్యూస్ మనందరికీ ఎటువంటి మంచి చెడు న్యూస్ రావాలన్నా కూడాను అది క్షణాల్లో మన దగ్గరికి చేరవేస్తూ 10 సంవత్సరాలుగా దిగ్విజయంగా నడుస్తున్నటువంటి ప్లస్ న్యూస్ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇలాగే ముందుకు వెళ్ళాలని, ప్రజలందరికీ ఉపయోగపడేలాగా ఉన్నటువంటి ఈ మీడియా ప్లస్ న్యూస్కి అభినందనలు. అలాగే ఈ ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా వీక్షించండి.